గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, కోరిన సమస్త కోరికలు నెరవేరాలి అని, సుభిక్షంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇప్పుడు మనం ఉగాది పంచాంగ శ్రవణాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా దేశకాల పరిస్థితులు తెలుసుకుని తర్వాత ద్వాదశ రాశుల వారికి కూడా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ సంవత్సరం దేశకాల పరిస్థితుల యొక్క గోచారం చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా నవనాయకులలో ముఖ్యమైనటువంటి వాడు రాజు గురుడు అవుతున్నాడు. ఈ కారణంగా ఏంటంటే కనుక ఎప్పుడైతే గురుడు రాజు అవుతాడో పరిపాలన చాలా బాగుంటుంది, ధర్మబద్ధంగా ఉంటుంది, ప్రజలలో చాలా అద్భుతమైన మార్పు రాబోతోంది. అలాగే అవినీతి చాలా శాతం తగ్గుతుంది, నీతి నిజాయితీ నిబద్ధతతో పాటుగా ప్రజల రక్షణ కోసం బాగా తాపత్రయపడతారని చెప్పచ్చు. అలాగే భారతదేశానికి ఖ్యాతి వచ్చే అవకాశం కనపడుతోంది. అలాగే ఎంతో విపరీతమైనటువంటి పెట్టుబడులు మన భారతదేశానికి వచ్చే అవకాశాలు, ఎన్నో కంపెనీలు వచ్చే అవకాశాలు కూడా ఈ సంవత్సరం చాలా బాగా కనపడుతున్నాయి. అలాగే ఇతర దేశాల్లో ఉండేటటువంటి యుద్ధ వాతావరణాలు అవ్వచ్చు, అనేక రకాల కారణాలు ఈ యొక్క జియో పాలిటిక్స్ వల్ల అవ్వచ్చు, ఏది ఏమైనా కూడా భారతదేశం అయితే కనుక సేఫ్ అని అందరూ అనుకుని పెట్టుబడులు ఎక్కువగా ఈ సంవత్సరం భారతదేశంలో పెట్టే అవకాశం కనపడుతుంది. కాబట్టి దేశంలో పరిస్థితులు చాలా బాగుంటాయి, ఐశ్వర్యం పెరుగుతుంది, పాడి పంట పరిశ్రమలు చాలా బాగా అభివృద్ధి చెందుతాయి, ఎన్నో రకాల కొత్త కొత్త పెద్ద పెద్ద పరిశ్రమలు మన భారతదేశానికి రాబోతోంది అని చెప్పచ్చు. అయితే మంత్రి కుజుడు అవుతున్నాడు. ఈ కారణంగా యుద్ధ భయము, యుద్ధ వాతావరణము, అగ్ని ప్రమాదాల యొక్క భయము ఎక్కువగా కనపడుతోంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఎక్కువగా వాహన ప్రమాదాల ప్రభావం బాగా కనపడుతోందని చెప్పచ్చు. అలాగే వేసవ కాలంలో జరిగేటటువంటి అగ్ని ప్రమాదాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఫ్లైట్ యాక్సిడెంట్లు కానీ, ట్రైన్ యాక్సిడెంట్లు కానీ, బస్సు యాక్సిడెంట్లు కానీ, లేదా వాహనాలు అస్తమాటు ఎక్కువగా యాక్సిడెంట్లు జరగడం కానీ జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరిగినా ఈ సంవత్సరం మితిమీరినటువంటి ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మద్యపాన వ్యసన పరులకి ప్రమాదాలు ఈ సంవత్సరం చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే అగ్ని ప్రమాదాల భయంతో పాటుగా చాలా రకాల అనేక రకాల రుగ్మతలు, దొంగతనాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా వాతావరణంలో కలుషితమయ్యే పరిస్థితులు ఎక్కువగా కనపడుతుంది. వాయు కాలుష్యం బాగా పెరిగిపోతుందని కూడా చెప్పచ్చు. అలాగే బోర్డర్లో యుద్ధ భయాలు బాగా కమ్ముకుంటూ ఉంటాయి అస్తమాటు. కానీ ఎంత ప్రయత్నం చేసినా భారతదేశాన్ని ఎవరు ఏమీ చేయలేరు. చిన్న చిన్న కవ్వింపు చర్యలు ఉంటూ ఉంటాయి తప్ప పెద్దగా యుద్ధాలు వచ్చే అవకాశం భారతదేశానికి అయితే లేదు. కానీ బోర్డర్లో మాత్రం చాలా విపరీతమైనటువంటి ఎక్కువగా హై సెక్యూరిటీ పరమైనటువంటి ప్రభావాలు బాగా కనపడుతున్నాయి. ఇక సేనాధిపతి చంద్రుడు అవుతున్నాడు కాబట్టి ఈ సంవత్సరం బాగా వర్షాలు అయితే బాగా పండుతాయని చెప్పచ్చు. అలాగే సస్యాలు బాగా పండుతాయని చెప్పచ్చు. ఎందుకంటే సస్యాధిపతి గురుడు అవుతున్నాడు కాబట్టి పసుపు రంగుకు సంబంధించినటువంటి పంటలు, పసుపు కానీ, గోధుమలు కానీ, ధాన్యము కానీ, లేకపోతే కనుక ఈ యొక్క కందిపప్పు అలాంటివి ఏవైనా సరే అనేక రకాల విశేషంగా ఆదాయాలు తెచ్చిపెట్టేటటువంటి వాణిజ్య పంటలుగా ఉండబోతున్నాయని చెప్పచ్చు. ఎక్స్పోర్ట్ విపరీతంగా జరుగుతుంది ఈ సంవత్సరం. అలాగే వ్యాపార కారకుడు కూడా బుధుడవుతాడు కాబట్టి ఈ సంవత్సరం అనేక మంది కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశం కనపడుతుంది. ఆల్రెడీ ప్రస్తుత కాలంలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు మానేసి వ్యాపారాలు చేయాలనేటటువంటి తపన బాగా పెరుగుతుంది. కాబట్టి వ్యాపార పటిమ బాగా పెరుగుతుంది, వ్యాపార లాభాలు ఉంటాయి. కాకపోతే నిత్యావసర వస్తువులు విపరీతంగా రేట్లు పెరుగుతాయి. అలాగే మేఘాధిపతి చంద్రుడు అవుతాడు కాబట్టి పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి రేట్లు కూడా బాగా పెరుగుతాయి. పాల రేట్లు కానీ, పెరుగు రేటు కానీ, లేకపోతే దానికి సంబంధించి రిలేటెడ్గా వెన్న, నెయ్యి, దానికి రిలేటెడ్గా ఉండేటటువంటి ఏవైనా సరే రేట్లు పెరుగుతాయి. రసాధిపతి శని అవుతున్నాడు ఈ సంవత్సరం కాబట్టి నూనెల రేట్లు, ఆయిల్స్ రేట్లు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా వాటి యందు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇక నీరాసాధిపతి గురుడు అవుతున్నాడు కాబట్టి రత్నాలకి, బంగారానికి, అలాగే లోహాలన్నింటికి కూడా రేట్లు పెరుగుతాయి. బంగారము, వెండి, తగరము, దానికి సంబంధించినటువంటి కంచు కానీ. కాబట్టి బంగారం మీద, వెండి మీద పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఎవరైనా గృహ నిర్మాణాలు చేస్తాము అనేటటువంటి ఆలోచన ముందరే ఉన్న వాళ్ళైతే కనుక వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఐరన్ని ముందరే కొని అట్టే పెట్టుకోవడం చాలా మంచిది అని చెప్పచ్చు. ఈ రకంగా నవనాయకుల యొక్క ప్రభావం ఉండబోతోంది. ఇక ఈ సంవత్సరం మూఢాలు ఎప్పుడున్నాయా అన్నట్లయితే కనుక గురుమూఢమై 15వ తారీఖు జూలై 2026 ప్రారంభమై 15వ తారీఖు ఆగస్టు 2026 దాకా గురుమూఢం ఉంది. శుక్రమూఢమి ఈ సంవత్సరం 17వ తారీఖు అక్టోబర్ 2026 ప్రారంభమై 27వ తారీఖు అక్టోబర్ 2026లో శుక్రమూఢం ఉంది. అంటే ఈ మూఢాలలో మనకి వివాహాది శుభకార్యాలు కానీ, లేదా గృహప్రవేశాలు, శంకుస్థాపనలు చేసుకోము, ఉపనయనాలు. కాబట్టి ఆ సమయంలో మూఢాలు ఉన్నాయి కాబట్టి వాటిని గుర్తించి ముందుగా కానీ వెనకగా కానీ పెట్టుకునే ప్రయత్నాలు చేయొచ్చు, ముహూర్తాలు. ఇక ఈ సంవత్సరం పుష్కరాలు ఎక్కడ ఉన్నాయా అన్నట్లయితే కనుక యమునా నది పుష్కరాలు జరుగుతున్నాయి. ఎప్పుడు జరుగుతున్నాయి అంటే కనుక 26వ తారీఖు మే 2026 ప్రారంభమై 6వ తారీఖు జూన్ 2026 వరకు కూడా మనకి ఈ యొక్క యమునా నది పుష్కరాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మధురలో దీనికి సంబంధించినటువంటి పుష్కరాలు విశేషంగా జరుగుతాయి. అక్కడ చక్కగా స్నానం చేయొచ్చు, యమునా నది మధురలో ఉంటుంది కాబట్టి.
ఈ సంవత్సరం గ్రహణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం భారతదేశాల్లో కనిపించేటటువంటి గ్రహణాలు ఏవి లేవు. సూర్యగ్రహణాలు అవి ఉన్నాయి కానీ ఇతర దేశాల్లో కనిపిస్తాయి కాబట్టి ఈ సంవత్సరం మనకి భారతదేశంలో వర్తించేటటువంటి కనిపించే గ్రహణాలు లేవు కాబట్టి ఈ సంవత్సరం గ్రహణం యొక్క భయము, ప్రమాదాలు, ఇబ్బందులు మనకైతే లేవు. ఇది ఇప్పటిదాకా ఉండేటటువంటి గోచార విషయాలు. ఇక అసలైనటువంటి విషయం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా కనపడుతోంది. ముఖ్యంగా డబ్బులు సంపాదించాలని తపన పెరుగుతుంది. ఏలినాటి శని ప్రభావం పెట్టినా కూడా ఏదో రకంగా ధనాదాయం అయితే పెరుగుతుందని చెప్పొచ్చు. బాగా కష్టపడి డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ సంవత్సరం రాజపూజ్యం 2గా కనపడుతోంది, అవమానం 4గా కనపడుతోంది. అంటే మిమ్మల్ని మెచ్చుకునేవారు తక్కువగా ఉన్నారు, మిమ్మల్ని దూషించేవారు, అవహేళన చేసేవారు, మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు పెరిగిపోతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి వ్యక్తితోటి మెలగాలి. శత్రువుల యొక్క బెడద బాగా కనపడుతోంది, అంతర్గత శత్రువులు పెరుగుతున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కనపడుతోంది. అయితే ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం బాగా తీవ్రంగా ఉన్న కారణం చేత ఇబ్బందికరమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగ గండాలు, ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వాయిదా పడే అవకాశాలు, అనవసరమైన ప్రదేశాలకి స్థాన బదిలీలు ఉన్నాయి. నిరుద్యోగులకి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉండేవారికి కూడా ఉద్యోగపరంగా సమస్యలు, ఉద్యోగ భయాలు, గండాలు కనపడుతూ ఉన్నాయి. పార్ట్ టైం జాబులు చేసే వారికి నిలకడ లేకపోవడం కనపడుతోంది. విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణతలు తగ్గే అవకాశం కనపడుతోంది. మార్కులు అనుకున్నవి రాకపోవడం, సెల్ ఫోన్ వ్యామోహాలు, చెడు స్నేహితుల ప్రభావం కనపడుతోంది. వ్యాపారస్తులకి ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి వ్యాపారం తప్ప విశేష ధన ప్రాప్తి కనబడటం లేదు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవసాయదారులకి ఒక పంట లాభము, ఒక పంట స్వల్ప నష్టము కనపడుతోంది. వ్యవసాయదారులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం కళాకారులకి ఎక్కువగా ప్రజా వ్యతిరేకత కనపడుతోందని చెప్పచ్చు. అలాగే నిందారోపణలు కనపడుతున్నాయి. అలాగే అనేక మంది మీ మీద మచ్చ వేసే అవకాశం కనపడుతోంది చెయ్యని తప్పుకి. కళాకారులందరికీ కూడా ఈ సంవత్సరం స్వల్ప అవకాశాలే కనపడుతున్నాయి. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి చివరిదాకా వచ్చిన అవకాశాలు చేజారడము, త్రుటిలో ఎలక్షన్స్లో ఓడిపోవడము, అపజయాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజకీయ పదవులు కోల్పోయే అవకాశాలు, అలాగే ప్రత్యర్థుల యొక్క ప్రభావం బాగా కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అనుకోని చికాకులు, గొడవలు, సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వివాహాల విషయంలో ఆటంకాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం వివాహాది శుభకార్యాలు అయితే మాత్రం ఆలస్యంగా కుదురుతాయి. సంతాన ప్రయత్నాలు చేసే వారికి సంతాన యోగ్యత అయితే బ్రహ్మాండంగా కనపడుతుంది. ఈ సంవత్సరం విదేశాలు ప్రయాణాలు చేయాలనుకునేటటువంటి వారికి ఆటంకాలు కనపడుతూ ఉన్నాయి. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విదేశాలు వెళ్ళిన వారికి ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. భూములు కొనడం కానీ అమ్మడం కానీ కలిసి వస్తుందని చెప్పచ్చు. భూముల యందు, బంగారం యందు, వెండి యందు పెట్టే పెట్టుబడులు బాగా లాభిస్తాయి. షేర్లలోనూ షేర్ మార్కెట్లోనూ పెట్టేటటువంటి పెట్టుబడులు నష్టపోతారు, జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం కోర్టు వివాదాలు ఆలస్యంగా విజయం కలుగుతున్నాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయి, ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక రోగాలు లేని వారికి వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం రుణ బాధలు బాగా పెరగడము, ఈఎంఐల ద్వారా అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడము, దుబారా ఖర్చులు కనపడుతున్నాయి. వాహనాలు మార్చడం వల్ల, వాహనాలు కొత్తవి కొనడం వల్ల ధన నష్టం కనపడుతుంది. కాబట్టి అత్యవసరం ఏదైనా వాహనాలు మార్చుకోవడం మంచిది. ఎవరిని నమ్మడం మాత్రం మంచిది కాదు. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 9, 1గా కనపడుతోంది. కలిసి వచ్చే వారాలు ఆదివారము, సోమవారము, గురువారము కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగు తెలుపు రంగు, ఎరుపు రంగు కలిసి వస్తుంది కాబట్టి వాటిని వినియోగించుకునే ప్రయత్నం చేయండి. సప్తశని వారాల వ్రతం కానీ, సంకష్టార చతుర్థి వ్రతం కానీ ఇంట్లో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం అంతా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా వృషభ రాశిలోకి వస్తారు. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14గా కనపడుతోంది. ఆదాయం చాలా తక్కువగా ఉంది, ఖర్చులు విపరీతంగా ఉన్నాయి, కానీ కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం పెట్టుబడులు పెట్టడం కానీ, వ్యాపారాలు ప్రారంభించడం కానీ, గృహాలు కొనడం కానీ, భూములు కొనడం కానీ, ఇంట్లో శుభకార్యాలు, పెళ్లిళ్ళు చేయడం కానీ, పిల్లలని చదివించడం కానీ, విదేశాలు పంపడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ రకమైన ఖర్చు కనపడుతోంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం రాజపూజ్యం 5గా కనపడుతోంది, అవమానం 4గా కనపడుతోంది. ప్రజల్లో విపరీతమైనటువంటి గౌరవ మర్యాదలు కలుగుతాయి. మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు పెరుగుతారు. అలాగే మిమ్మల్ని ఇష్టపడలేనటువంటి వారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా పెరుగుతున్నారు. కాబట్టి శత్రువుల బెడద బాగా ఉంది, నరదిష్టి, నరకోశ బాగా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం చేసేటటువంటి ప్రతి పనిలోనూ విజయం కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధి, కెరీర్ పరంగా గ్రోత్, ఆదాయ లాభాలు, ఉద్యోగంలో ఎదుగుదల, అలాగే పై అధికారుల యొక్క మన్నన కనపడుతోంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అనుకున్న ప్రదేశాలకి బదిలీలు కనపడుతూ ఉన్నాయి. ప్రమోషన్లతో కూడుకున్నటువంటి బదిలీలు ఉన్నాయి. ఈ సంవత్సరం నిరుద్యోగులకి మంచి కంపెనీలో ఉద్యోగాలు వస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వరకు కూడా ఈ సంవత్సరం ఉద్యోగపరంగా అభివృద్ధి, స్థిర నివాస యోగ్యత, గృహం కొనుగోలు చేయడం, విదేశాల్లో ఉద్యోగాభివృద్ధి కనపడుతోంది. ఇక వ్యాపారస్తులందరూ కూడా వ్యాపార పరంగా నష్టాలు భర్తీ అవుతాయి.
కొత్త వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు, వ్యాపారాలను ఇముడీకృతం చేసుకోగలుగుతారు, విస్తరించగలుగుతారు, పెట్టుబడులు అనుకూలిస్తాయి, లోన్లు మంజూరు అవుతాయి. ఈ సంవత్సరం వ్యవసాయదారులకి నూతన విధానంలో వ్యవసాయం చేయడం, పంటలు మార్చడం, టెక్నాలజీని ఉపయోగించుకోవడం, మీ అంతటి మీరే బ్రోకర్లు లేకుండా మీకు పండినటువంటి పంటని మీరే అమ్ముకోవడం వల్ల లాభాలు కనపడుతున్నాయి. కళాకారులకి మంచి అవకాశాలు, కొత్త డైరెక్టర్ల పరిచయాలు, టెక్నీషియన్స్ పరిచయాలతో పాటుగా సక్సెస్ రేట్ పెరిగే అవకాశము, ప్రతి రిలీజ్ అయ్యేటటువంటి సినిమా కానీ లేదా సీరియల్ కానీ వెబ్ సిరీస్లు కానీ విజయాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి పదవి అధికార యోగ్యతలు, ఎలక్షన్లో పాల్గొన్న వారికి భారీ మెజారిటీతో పాటుగా చక్కని రాజకీయ లబ్ధి కనపడుతుందని చెప్పొచ్చు. భార్య భర్తల మధ్య గొడవలు తగ్గుతాయి, విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుస్తారు. ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, ప్రేమించిన వాళ్ళతోటి కానీ పెద్దలు కుదిర్చిన వివాహాలు కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. ఈ సంవత్సరం సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళకి, రెండో సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా సంతాన యోగ్యత కనపడుతోంది. నూతన గృహం కట్టాలనుకున్నా, కొనాలనుకున్న ఈ సంవత్సరం చాలా అనుకూలంగా కనపడుతోంది. ఈ సంవత్సరం భూములు ఎందు పెట్టుబడులు పెట్టినా, లేదా రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టినా, లేదా అగ్రికల్చర్ ల్యాండ్లు కన్నా బాగా లాభాలు కనపడుతున్నాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు జాతకాలు చూపించుకోండి. ఈ సంవత్సరం కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ ఒక కొలిక్కి వస్తాయని చెప్పొచ్చు. ఆరోగ్య విషయంలో మాత్రం చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలిక రోగాల ప్రభావం కనపడుతుంది. ఈ సంవత్సరం రుణాలు తీర్చడం కానీ, కొత్త రుణాలు మంజూరు అవడం కానీ, రుణ సమస్య నుంచి బయటపడడం కానీ, సమయానికి క్రెడిట్ కార్డులు, ఈఎంఐ బిల్లులు కట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే చిన్న చిన్న వాహన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, యంత్ర పరికరాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కలిసి వచ్చే వారాలు బుధవారము, శుక్రవారము బాగా కలిసి వస్తూ ఉన్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగు తెలుపు రంగు, ఎరుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి వీటిని వినియోగించుకోండి. ఇంట్లో మీరు సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, ప్రతి ఏకాదశి రోజు, ప్రతి పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు ఈ సంవత్సరం ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా మిథున రాశిలోకి వస్తారు కాబట్టి మిథున రాశిని చూసుకోండి. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11గా కనపడుతోంది. అయితే ఆదాయం కన్నా ఖర్చు అధికంగా ఉన్న కంగారు పడక్కర్లేదు. మీరు కూడా ఈ సంవత్సరం భారీ ఇన్వెస్ట్మెంట్లు చేయడం, పాలసీలు, ఇన్సూరెన్స్లు కట్టడం, ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడంతో పాటుగా ఇంట్లో శుభకార్యాలు చేయడం కానీ, వాహనాలు కొనడం కానీ, భూములు కొనడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. రాజపూజ్యం 1గా కనపడుతోంది, అవమానం 7గా కనపడుతోంది. అయితే మెచ్చుకునే వాళ్ళు తక్కువగా ఉన్నారు, శత్రువులు బాగా పెరుగుతున్నారు, నరదిష్టి బాగా ఉంది, మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి, వెన్నుపోట్లు పడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం ప్రతి వ్యక్తితోటి జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. ఎవరిని నమ్మడం కానీ, డబ్బులు ఇవ్వడం కానీ, లావాదేవీలు జరపడం కానీ, షూరిటీ సంతకాలు పెట్టడం కానీ మంచిది కాదు. ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ సంవత్సరం ఎదుగుతారని చెప్పొచ్చు. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్తో పాటుగా ఉద్యోగాలు మారాలనుకునే వారికి లాభాలు కనపడుతూ ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఉండే సమస్యలు చాలా తగ్గుతాయి. అధికారిక ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. ఉద్యోగంలో ఎదుగుదల, ప్రమోషన్లు పొందగలుగుతారు. విద్యార్థులకి విద్య పట్ల ఆసక్తి పెరుగుతుంది. మంచి స్నేహితులతోటి మీ యొక్క డౌట్స్ అన్ని నెరవేర్చుకోవడం, మంచి ర్యాంకులతోటి ఉత్తీర్ణత సాధించడంతో పాటుగా విదేశీ విద్యల పట్ల ఆసక్తి లేదా కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. అలాగే వ్యాపారపరంగా నష్టాలు భర్తీ అవుతాయని చెప్పొచ్చు. అలాగే టెక్నాలజీని ఉపయోగించుకోవడం కానీ, సోషల్ మీడియాల ద్వారా ప్రచారం చేసుకుని మీ యొక్క వ్యాపారాన్ని విస్తరింప చేసుకోవడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం వ్యవసాయదారులకి టెక్నాలజీని ఉపయోగించుకోవడం, ఆర్గానిక్ పంటలు పండించడంతో పాటుగా గ్రాఫ్టింగ్ పద్ధతిలో చేసే వ్యవసాయాల వల్ల ఎక్కువ లాభాలు, కూరగాయలు, వాణిజ్య పంటలు లాభాలు కనపడుతున్నాయి. కళాకారులకి విజయాలు కనపడుతూ ఉన్నాయి. మంచి ఆర్థిక లాభము, అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో పాటుగా ఇతర రాష్ట్రాలలోనూ ఇతర భాషలలోనూ కూడా అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకి పదవులు పొందే అవకాశం కనపడుతుందని చెప్పొచ్చు. రాజకీయ పరంగా చతురత వహించడం, కాంట్రాక్టులు పొందడంతో పాటుగా ఆర్థిక లాభం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి. అలాగే వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ వివాదాలు, అన్నదమ్ములతోటి, అక్కచెమ్ములతోటి వివాదాలు పరిష్కారం అవుతాయని చెప్పొచ్చు. ఈ సంవత్సరం సంతానం కోసం ప్రయత్నం చేసిన, ట్రీట్మెంట్ చేయించుకున్న, విశేషమైనటువంటి సంతాన ప్రాప్తి, పుత్ర సంతాన యోగ్యత కూడా కనపడుతోంది. ఈ సంవత్సరం భూముల యందు పెట్టుబడులు పెట్టినా, లేదా బంగారం యందు, వెండి యందు, లేదా మీ యొక్క లోహాల యందు పెట్టుబడులు బాగా వృద్ధి అవుతాయి. షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెడితే నష్టపోతారు, జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం పెట్టుబడుల విషయంలో జాగ్రత్త, నమ్మక ద్రోహాలు ఉన్నాయి. ముఖ్యంగా కోర్టు వివాదాలు చివరిదాకా వచ్చి మీకు సంబంధించినటువంటి తీర్పు విషయంలో మాత్రం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నా కూడా దీర్ఘకాలిక రోగాలు చాలా శాతం తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ సంవత్సరం అప్పులు చాలా శాతం తీర్చగలగడంతో పాటుగా కొత్త రుణాలు మంజూరు అవుతాయి. రుణాలు సంక్రమింప చేయడం ద్వారా వ్యాపారాన్ని విస్తరింపజేసుకోగలుగుతారు. వాహనాలు కొనడం కానీ, అమ్మడం కానీ, లావాదేవీలు జరపడం కానీ కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు, విహారయాత్రలు, కుటుంబ సభ్యులతో కలిపి తీర్థయాత్రలు కలిసి వస్తాయి. స్త్రీలకు కూడా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 5, 3గా ఉండబోతోంది. కలిసి వచ్చే వారాలు ఆదివారము, బుధవారము కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగులు
పసుపు రంగు ఎరుపు రంగు కలిసి వస్తుంది కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోండి. అలాగే ఇంట్లో సప్త శనివారాల వ్రతం కానీ సంకష్టార చతుర్థి వ్రతం కానీ చేసుకోవడం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ పునర్వసు నక్షత్రం 4 పాదం వారు, పుష్యమే నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా ఈ కర్కాటక రాశి లెక్క వస్తారు కాబట్టి కర్కాటక రాశిని చూసుకోండి. ఈ సంవత్సరం మీకు ఆదాయం 2గా కనపడుతోంది, వ్యయం 11గా కనపడుతోంది. మీకు కూడా ఆదాయం కన్నా ఖర్చు అధికంగా ఉన్న భయపడక్కర్లేదు. మంచి మంచి వాటిలో పెట్టుబడులు పెడతారు. దాచుకున్న డబ్బులు కానీ లేదా అప్పు తెచ్చి మరీ సరే పెట్టుబడులు పెట్టగలుగుతారు, వ్యాపారాలు చేయగలుగుతారు. అలాగే వస్తువులు వాహనాలు కొనడం, ఇంట్లో శుభకార్యాలు చేయడం, పిల్లలు చదివించడంతో పాటుగా చక్కని వృద్ధి అయితే కనపడుతోందని చెప్పొచ్చు. రాజపూజ్యం 4గా కనపడుతోంది, అవమానం 7గా కనపడుతోంది ఈ సంవత్సరం. అయితే మిమ్మల్ని మెచ్చుకునే వారి కన్నా మీకు శత్రువులు పెరిగే అవకాశం కనపడుతుంది కాబట్టి ప్రతి వ్యక్తితోటి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. కుటుంబంలో వివాదాలు, అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్ళతోటి వివాదాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఈ సంవత్సరం మిగతా అన్ని రంగాలుగా కూడా అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుందని చెప్పొచ్చు. ఉద్యోగంలో సమస్యలన్నీ తీరతాయి, అధికారులు మెచ్చుకుంటారు, ఉద్యోగ అభివృద్ధి ప్రమోషన్లు కనపడుతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా బదిలీతో కూడుకున్నటువంటి ప్రమోషన్లతో పాటుగా ఉద్యోగాలు అభివృద్ధి చెందుతారని చెప్పొచ్చు. ఉద్యోగపరంగా ఎవరైనా సరే ఈ యొక్క డిబార్ అయినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి జాయిన్ అయ్యే అవకాశాలు కనపడుతుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగ మార్పు కనపడుతుందని చెప్పొచ్చు. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి, ఉద్యోగంలో స్థిరత్వం పొందడం, అలాగే గ్రీన్ కార్డులు మంజూరయ్యే అవకాశాలు, గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి విశేషమైనటువంటి చదువు పట్ల ఆసక్తి, కొత్త పుస్తకాలు చదవాలన్న తపన. వ్యాపారస్తులకి అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతూ ఉన్నాయి. వ్యాపారంలో తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ కింద పనిచేసే వారితో జాగ్రత్త, కస్టమర్స్తో చాలా జాగ్రత్తగా మాట్లాడి వ్యాపార పరంగా వృద్ధి చేసుకో. మొండి బాకీలు అయితే వసూలు అవుతాయని చెప్పొచ్చు. వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవుతాయి. నూతన వ్యాపారాలు విజయం అవుతాయి. వ్యవసాయదారులకి పంట లాభాలు కనపడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం ఆచితూచి వ్యవహారం చేసినట్లయితే ఈ సంవత్సరం పంట లాభాలు కనపడుతున్నాయి. కళాకారులకి కొత్త అవకాశాలు రాబోతున్నాయని చెప్పొచ్చు. పేరు ప్రఖ్యాతులు బాగా సంపాదిస్తారు, డబ్బు బాగా సంపాదిస్తారు. ఈ సంవత్సరం ప్రతి దాంట్లోనూ కూడా విజయం కనపడుతోంది. రాజకీయ నాయకులకు కూడా చక్కని పదవి అధికార యోగ్యతలు, పదవిపరమైనటువంటి లాభాలు కనపడుతున్నాయి. ప్రజల్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు, ప్రజాసేవ బాగా చేయగలుగుతారు, సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు పొందగలుగుతారు, సన్మానాలు పొందగలుగుతారు, పదవులు పొందగలుగుతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత కనపడుతోంది, గొడవలు చాలా శాతం తగ్గుతాయి. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతాన ప్రాప్తి కనపడుతోంది. అలాగే నూతన సంతాన యోగ్యం కనపడుతోంది. విదేశాలు ప్రయాణాలు చేయాలనుకున్న వారికి వీసాలు మంజూరు అవుతాయి. కొత్తగా ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్న గృహయోగం బాగా ఉంది. ప్రభుత్వపరమైనటువంటి గృహలబ్ధులు కూడా పొందగలుగుతారు. ఈ సంవత్సరం కొత్తగా భూములు కొనడం కానీ, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం కానీ, ఆగిపోయిన రిజిస్ట్రేషన్ ఎదురుకు వెళ్ళడం కానీ, భూముల వల్ల లాభాలు, భూముల యొక్క ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఎందులో పెట్టుబడులు పెట్టినా వృద్ధి కనపడుతోంది. కాకపోతే షేర్లు ట్రేడింగ్లో పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం కోర్టు వివాదాలు విజయం కనపడుతోంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు, దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి, అప్పులు తీర్చగలుగుతారని చెప్పొచ్చు. నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశాలు, వాహనపరమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రయాణాలు, దూర ప్రయాణాలు, విందు వినోదాలు, అలాగే ప్రయాణాల్లో ఆనందము కనపడుతోంది. కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. స్త్రీలకి ఈ సంవత్సరం ఆభరణ యోగ్యత, వస్తు ప్రాప్తి, వాహన ప్రాప్తి, పుట్టింటి నుంచి సౌఖ్యము, భర్తతో సౌఖ్యము, గృహాల్లో సౌఖ్యము కనపడుతోంది. అలాగే వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా మంచి తెలివితేటలు ప్రదర్శించి అందరిలోనూ కూడా మెప్పు పొందుతారు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 2గాను 7గాను ఉండబోతోంది. కలిసి వచ్చే వారాలు సోమవారము, మంగళవారము బాగా కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటువంటి రంగు నీలం రంగు, ఎరుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి వాటిని వినియోగించుకోండి. అలాగే ఇంట్లో సప్తశని వారాల వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ చేసుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు కూడా సింహరాశిలోకి వస్తారు కాబట్టి సింహరాశిని చూసుకోండి. ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం 5గా కనపడుతోంది, వ్యయం కూడా 5గానే కనపడుతుంది. అంటే ఆదాయం ఎంత వచ్చిందో ఖర్చు కూడా అలాగే కనపడుతుంది కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. రాజపూజ్యం 7గా కనపడుతోంది, అవమానం కూడా 7గానే కనపడుతుంది. ఇక్కడ కూడా మిత్రులు ఎంతమంది ఉన్నారో శత్రువులు కూడా అంతమంది ఉన్నారు కాబట్టి ప్రతి వ్యక్తితోటి జాగ్రత్తగా మాట్లాడటం, కుటుంబంలో జాగ్రత్తగా మాట్లాడటం, వ్యాపారాలు చేసే చోట, ఉద్యోగాలు చేసే చోట నోటిని అదుపులో పెట్టుకోవడం చేసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం ఎవరితోటి గొడవలు లేకుండా ఉంటాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అందులోని ఈ సంవత్సరం ఏంటంటే అష్టమ శని ప్రభావం వల్ల అనేక రకాల ఇబ్బందులు, ప్రతికూల వాతావరణము కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగ గండాలు, ఉద్యోగ సమస్యలు, ఉద్యోగాలు మారడం వల్ల ఇబ్బందులు, జీతాలు పెరగకపోవడము, ఇంక్రిమెంట్లు లేకపోవడము కనపడుతోంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అనేక రకాల కారణాల చేత అధికారిక ఒత్తిడి, విజిలెన్స్ పరమైనటువంటి రైడులు, ఐటీ దాడులు కనపడుతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ పరమైన ప్రమాదాలు కనపడుతున్నాయి. చాలా అనవసరమైన ప్రదేశాలకు బదిలీలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు, చిన్న ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఉద్యోగాలు పోయే అవకాశాలు, ఖాళీగా ఉండే అవకాశాలు, పార్ట్ టైం జాబులు కూడా మారవలసిన పరిస్థితులు, అలాగే స్థిర నివాస యోగ్యత లేకపోవడము,
ఇల్లు కొందాం అనుకున్న అనుకూలతలు కనపడటం లేదు. అలాగే విద్యార్థులకి వ్యసనాల వల్ల, స్నేహితుల వల్ల, సెల్ ఫోన్ గేముల వల్ల చదువు పాడవడము, బద్ధకము, లేజినెస్ పెరగడం వల్ల అనుకున్నన్ని మార్కులు రాకపోవడము, పరీక్షల్లో ఒత్తిడి కనపడుతోంది. వ్యాపారస్తులకి వ్యాపారంలో స్వల్ప నష్టాలు కనపడుతూ ఉన్నాయి. నూతన వ్యాపారాల్లో ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. అలాగే వ్యాపారంలో పోటీతత్వం పెరగడంతో పాటుగా మీరు చేసే వ్యాపారాలకి గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. వ్యవసాయదారులకి పంట నష్టాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే అనేక రకాల లేదా పంటల వల్ల సరైన గిట్టుబాటు ధర రాక కానీ రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం కళాకారులకి మంచి మంచి అవకాశాలు చేజారడం లేదా సరైనటువంటి కెరీర్ గ్రోత్ లేకపోవడం, గుర్తింపు లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి ఎలక్షన్స్లో త్రుటిలో మీ యొక్క ఎలక్షన్స్లో తక్కువ మెజారిటీతో ఓడిపోయే అవకాశాలు కనపడుతుందని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలే పెద్ద అవ్వడం, పెద్ద గొడవలకి దారితీయడం, విడాకుల దాకా వెళ్లే పరిస్థితులు, కుటుంబ వివాదాలు, మానసిక స్పర్ధలు కనపడుతున్నాయి. కాబట్టి కూర్చుని మాట్లాడుకుని చర్చించుకునే ప్రయత్నం చేయండి. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా సంతాన పరంగా అనుకూల వాతావరణం కనపడుతుంది. కానీ మిస్క్యారీ అవకాశాలు ఉన్నాయి. కొంచెం గర్భిణీ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఇక విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఈ సంవత్సరం వాయిదా వేసుకోవడం మంచిది. వీసాలు రిజెక్ట్ అవ్వడం కానీ, వెళ్ళినా అక్కడ సరైన అవకాశాలు రాక ఇబ్బందులు పడడం కానీ, ఆరోగ్యం పాడవడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ సంవత్సరం నూతన గృహం కొనడం కానీ, కట్టడం కానీ కలిసి వస్తుంది. కానీ ఆలస్యంగా పనులు జరగడం కానీ, లోను మంజూరు అవ్వకపోవడం వల్ల కానీ విపరీతమైన ఖర్చుల ప్రభావం కనపడుతుంది. ఈ సంవత్సరం భూములు కొనాలనుకున్నా, అమ్మాలనుకున్న జాగ్రత్తలు తీసుకోండి. తక్కువ ఖరీదు భూములు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం, తప్పుడు ప్రదేశాల్లో లిటికేషన్ భూములు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ సంవత్సరం పెట్టుబడులు పెట్టేటప్పుడు, షేర్లు ట్రేడింగ్లో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. నష్టాలు ఉన్నాయి. ఈ సంవత్సరం కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు అని కానీ ఇరుక్కునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. దీర్ఘకాలిక రోగాలు రావడం కానీ, మెడ నొప్పులు, నడు నొప్పులు, ఆర్థోపెడిక్ సమస్యలు, కాళ్ళ నొప్పులు, కళ్ళకి సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. ఈ సంవత్సరం వాహనాలు నడిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. చలానాలు కట్టే పరిస్థితులు, వాహన ప్రమాదాలు ఉన్నాయి. వాహనాలు మార్చడం కానీ, కొనడం కానీ, అమ్మడం కానీ పెద్దగా లాభాలు కనపడటం లేదు. ఈ సంవత్సరం దూర ప్రయాణాలు లేదా తీర్థయాత్రలు, విహారయాత్రలు చేయడం కానీ, కుటుంబ సభ్యులతో సంతోషంగా ప్రయాణాలు చేయడం కానీ మీకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పచ్చు. ఈ సంవత్సరం స్త్రీలకి అనేక రకాల ఇబ్బందులు, నిందారోపణలు, మెంటల్ టెన్షన్లు, మానసిక ఒత్తిడి, అనుమాన పాలుచులు కనపడుతున్నాయి. భర్తతో వివాదాలు, చెయ్యని తప్పుకు నిందారోపణలు లేదా కొన్ని రకాల తప్పులు చేసి ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగాలు చేసే చోట విపరీతమైనటువంటి మెంటల్ ప్రెజర్ కనపడుతోంది. అలాగే వ్యాపారాలు చేసే స్త్రీలందరూ కూడా ఒడిదుడుకులు కనపడుతూ ఉన్నాయి. కుటుంబ సమైక్యత లేకపోవడం, అత్తమామలతోటి, తోటికోడలతోటి చిన్న చిన్న వివాదాలు కనపడుతున్నాయి. అయితే జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 1, 4గా ఉండబోతోంది. కలిసి వచ్చే వారాలు ఆదివారము, సోమవారము కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగు ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి వాటిని వినియోగించుకోండి. ఇంట్లో సత్యనారాయణ స్వామి ప్రతి పౌర్ణమి రోజు, ఏకాదశి రోజు చేసుకోండి. సప్త శనివారాల వ్రతం చేసుకోండి. దీనివల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా ఈ కన్యారాశిలోకి వస్తారు. కాబట్టి కన్యారాశిని చూసుకోండి. ఈ సంవత్సరం మీకు ఆదాయం 8, వ్యయం 11గా కనపడుతోంది. ఖర్చు విపరీతంగా ఉన్నా కూడా ఆదాయం కూడా పర్వాలేదన్నట్టుగా ఉంది. కానీ ఖర్చులు అదుపులో పెట్టుకోండి. శుభకార్యాలు చేస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, విలువైన వస్తువులు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. రాజపూజ్యం 3గా కనపడుతోంది. అవమానం కూడా 3గా కనపడుతోంది. అంటే మెచ్చుకునే వాళ్ళు తక్కువగానే ఉన్నారు, అవమానించేవారు, తిట్టేవారు లేదా కోపగించుకునేటటువంటి వారు, శత్రువులు కూడా తక్కువగానే ఉన్నారు. కాబట్టి పెద్దగా ఇబ్బంది పడక్కలేదు. కానీ ప్రతి వ్యక్తితోటి కూడా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్త. ఎవరిని నమ్మకండి. ఈ సంవత్సరం పెట్టుబడులు పెట్టేటప్పుడు షేర్లో, ట్రేడింగ్లో మాత్రం డబ్బులు పెట్టకండి. ఈ సంవత్సరం ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగ ఎదుగుదల కనపడుతోంది. జీవితంలో మార్పు కనపడుతోంది. అలాగే మీటింగులో బాగా ప్రయోజనం తెచ్చుకుంటారని చెప్పొచ్చు. ఆర్థికంగా ప్రగతి, జీతాలు పెరిగే అవకాశం కనపడుతోంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, అలాగే స్థాన బదిలీలు, కావలసిన ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు కనపడుతున్నాయి. అలాగే ఎవరికైతే ఉద్యోగాలు పోయి మళ్ళీ ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగులకి శుభవార్త వినే అవకాశము, మంచి కంపెనీలో ఉద్యోగాలు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా ఉద్యోగ ఎదుగుదల, పర్మనెంట్ అయ్యే అవకాశం కనపడుతోంది. వీసాలు వచ్చే అవకాశం కనపడుతోంది. H1B వీసాలు పికప్ అవుతాయి. ఈ సంవత్సరం విద్యార్థులు కూడా తోటి విద్యార్థులతో కలిపి బాగా చదువుకుంటారు, ప్రయోగాల్లో పాల్గొంటారు, ప్రాజెక్ట్ వర్కులు కంప్లీట్ చేసుకోగలుగుతారు. అలాగే ప్రతి విద్యార్థితోటి కూడా మీ యొక్క డౌట్లు ఉంటే నెరవేర్చుకుని పరీక్షల్లో బాగా రాయగలుగుతారని చెప్పొచ్చు. మంచి మార్కులు, ర్యాంకులు పొందగలుగుతారు. వ్యాపారస్తులకు వ్యాపారం పట్ల పట్టు బాగా పెరుగుతుంది. తోటి వ్యాపారస్తులతో పోటీ పడతారు. అలాగే సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్ చేసుకుని వ్యాపారంలో లాభాలు పొందగలుగుతారు. వ్యవసాయదారులకి టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా వ్యవసాయ లాభాలతో పాటుగా, అలాగే వాణిజ్య పంటలతో పాటుగా ముఖ్యంగా సిరిధాన్యాలు పండించే వారికి ఈ సంవత్సరం కళాకారులకి సన్మానాలతో పాటుగా అనేక అవార్డులు, రివార్డులు పొందడం, అలాగే ఈ సినిమాలు సక్సెస్ అవడంతో పాటుగా పేరు ప్రఖ్యాతులు ఇతర రాష్ట్రాల్లో కూడా అవకాశాలు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి పదవులు వచ్చే అవకాశం కనపడుతుంది. పై అధికారుల యొక్క మన్నన కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చేటటువంటి అనేక రకాల స్కీమ్స్ కానీ, వ్యవహారాలు కానీ మీరు బాగా వినియోగించి ప్రజలకి ఉపయోగపడేలా చేయగలుగుతారు.
భార్యాభర్తల మధ్య సఖ్యత, ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. ప్రేమికుల మధ్య గొడవలు తగ్గడంతో పాటుగా అన్యోన్యత పెరుగుతుందని చెప్పొచ్చు. ఇద్దరూ కలిపి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం కానీ, లేదా మీ ప్రేమ విషయం ఇంట్లో చెప్పి ఒప్పించుకోవడం కానీ, వివాహం చేసుకోవడం కానీ అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం వివాహం కాని స్త్రీ పురుషులందరికీ వివాహ యోగ్యతతో పాటుగా ప్రేమించిన వ్యక్తులతో కూడా వివాహాలు ఉన్నాయి. ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళతాయి. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకునే వారికి, లేదా మెడిసిన్స్ వాడే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం సంతానం విశేషంగా కనపడుతోంది. నార్మల్ డెలివరీ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఈ సంవత్సరం వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశం కనపడుతుంది. కాబట్టి జాగ్రత్త, ఆచితూచి వ్యవహరించండి. జాతకాలు చూపించుకుని బలం ఉంటేనే విదేశీ ప్రయాణాలు చేయండి. అలాగే నూతన గృహం కొనుగోలు చేయడం కానీ, కట్టడం కానీ, ఇల్లు కొనడం కానీ బాగా కలిసి వస్తుంది. ఆగిపోయిన రిజిస్ట్రేషన్ ఎదురుకు వెళతాయి. అన్నదమ్ములతోటి, అక్కచెల్లెళ్ళతోటి భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త భూములు కొనడం కానీ, లేదా అగ్రికల్చర్ భూములు కొనడం కానీ, కౌలుకు తీసుకుని వ్యవసాయం చేయడం కానీ బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్లో పెట్టే పెట్టుబడులు వృద్ధవుతాయని చెప్పచ్చు. అలాగే ఎప్పటి నుంచో వివాదాలు పరిష్కారం అవ్వకున్నటువంటి కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వడం, చాలా రకాల సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవడం కూడా అనుకూలంగా కనపడుతోంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వ్యాయామాలు చేస్తారు. ఆహారంలో మార్పులు, లేదా ఈ యొక్క లైఫ్ స్టైల్లో మార్పులు తీసుకొచ్చుకోవడం ద్వారా ఆరోగ్యం బాగుంటుందని చెప్పొచ్చు. ఈ సంవత్సరం రుణాల విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు. పాత రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. అలాగే రుణపరమైన సమస్య నుంచి బయటపడగలుగుతారు. అలాగే వాహనాలు కొనుగోలు చేయడం కానీ, వాహనాలు మార్చడం కానీ, విద్యుత్ వాహనాలు కొనడం కానీ బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం దూర ప్రయాణాలు, లేదా విందు వినోదాలు, లేదా సౌఖ్యము బాగా కనపడుతుంది. కుటుంబంతో కలిపి తీర్థయాత్రలు చేసే అవకాశం కనపడుతుంది. ఈ సంవత్సరం స్త్రీలకి మానసిక వ్యర్థ తగ్గుతుందని చెప్పొచ్చు. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. భర్తతో అన్యోన్యత, వివాహం కాని స్త్రీలకి వివాహము, అలాగే సంతాన యోగ్యతతో పాటుగా ఉద్యోగ ప్రాప్తి, అలాగే వ్యాపార వృద్ధితో పాటుగా కుటుంబపరమైనటువంటి సౌఖ్యం కనపడుతుంది. అయితే ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 5గా కనపడుతోంది. కలిసి వచ్చే వారాలు ఆదివారము, బుధవారము బాగా కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగులు గోధుమ రంగు, ఎరుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి వాటిని సద్వినియోగపరచుకోండి. మీ ఇంట్లో కనుక ఈ సంవత్సరం అంతా కూడా 16 సోమవారాల వ్రతం కానీ, లేదా సంకష్టహార చతుర్థి వ్రతం కానీ చేసుకుంటూ ఉన్న, సత్యనారాయణ స్వామి వ్రతం పౌర్ణమి రోజు, ఏకాదశి రోజు చేసుకుంటున్నా ఈ సంవత్సరం అంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా ఈ తులారాశిలోకి వస్తారు. కాబట్టి తులారాశిని చూసుకోండి. ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14గా కనపడుతుంది. అంటే ఆదాయం తక్కువ ఉన్నా, ఖర్చు ఎక్కువ ఉన్నా ఏం భయపడక్కర్లేదు. ఇంట్లో శుభకార్యాలు కానీ, పెళ్లిళ్ళు కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. గృహాలు కట్టడం కానీ, గృహప్రవేశాలు చేయడం కానీ, గృహానికి సంబంధించినటువంటి లగ్జరీ పరమైనటువంటి వస్తువులు కొనడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. వాహనాలు మార్చడం కానీ, వాహనాలు కొనడం కానీ చేసే అవకాశాలు, భారీగా భూములు కొనడం కానీ, భారీగా బంగారం కొనడం కానీ, పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడం కానీ, పెద్ద పెద్ద వ్యాపారాలు చేయడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. ఇక రాజపూజ్యం 6గా కనపడుతోంది. అవమానం 3గా కనపడుతోంది. అంటే మిమ్మల్ని మెచ్చుకునేవారు, కీర్తించేవారు, పొగిడేవారు బాగా ఎక్కువైపోతున్నారు. అలాగే మిమ్మల్ని దూషించేటటువంటి వారు మాత్రం తక్కువగానే ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీకు విశేషమైనటువంటి రాజపూజ్యత కనపడుతుంది. కాబట్టి ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట కూడా మీరంటే విపరీతమైన గుర్తింపు వస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ సంవత్సరం గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు కనపడుతుంది. కాబట్టి ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా చాలా మార్పులు కనపడుతున్నాయి. విపరీతమైనటువంటి రాజయోగం కనపడుతుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు, స్థాన బదిలీలు, ప్రమోషన్లు ఈజీగా పొందగలుగుతారు. అలాగే నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరం సులువుగా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల్లో కూడా ఉద్యోగాలు ప్రయత్నాలు చేసేవారికి విదేశీ ఉద్యోగ అవకాశాలు, విదేశాల్లో ఉండేవారికి పార్ట్ టైం జాబులు చేసేవారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు కూడా ఈ సంవత్సరం చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. పరీక్షా ఉత్తీర్ణతలు, మంచి ర్యాంకులు కనపడుతున్నాయని చెప్పొచ్చు. విదేశీ విద్యకు సంబంధించినటువంటి ఏమైనా లోన్లు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వస్తాయి. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం సొంత తెలివితేటలతో వ్యాపారం చేయగలుగుతారు. వ్యాపారంలో పుంజుకుంటారని చెప్పొచ్చు. ధనలాభం పొందగలుగుతారు. నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు. వ్యవసాయదారులకి వ్యవసాయపరంగా విశేషమైనటువంటి మార్పులు కనపడుతున్నాయి. వ్యవసాయంలో చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుందని చెప్పొచ్చు. పంటలను చాలా జాగ్రత్తగా పండించడంతో పాటుగా మీ అందరూ మీరే దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం వల్ల ఎక్కువ లాభాలు కనపడుతూ ఉన్నాయి. కళాకారులకి ఈ సంవత్సరం విశేషమైనటువంటి ప్రాజెక్టులు రావడంతో పాటుగా పెద్ద పెద్ద ప్రాజెక్టులో సంతకాలు పెట్టే అవకాశాలు, అలాగే ఆర్థిక ప్రగతి, ప్రజల్లో విపరీతమైనటువంటి క్రేజు పెరిగే అవకాశం కనపడుతోంది. రాజకీయ నాయకులకి మంచి పదవులు వచ్చే అవకాశం కనపడుతోంది. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయని చెప్పొచ్చు. ప్రత్యర్థులు సరిగ్గా తిప్పకొట్టగలుగుతారు. భార్యాభర్తల మధ్య కలయికలు, ప్రేమానురాగ ఆప్యాయతలు కనపడుతున్నాయి. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య కూడా గొడవలు చాలా శాతం తగ్గుతాయి. ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వివాహానికి సంబంధించిన విషయాల్లో కూడా ఆటంకాలు తొలుగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆగిపోయిన సంతానాలు లేదా సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే సక్సెస్ అవ్వకపోవడాలు ఇవన్నీ కూడా ఫెయిల్యూర్ అవుతున్నా కూడా మళ్ళీ తిరిగి ప్రయత్నం చేస్తుంటే కనుక మిస్క్యారీ అయిన వాళ్ళకు కూడా సంతానాలు కలుగుతాయి. విదేశీయాన యోగ్యత కనపడుతోంది కాబట్టి వీసాల కోసం ప్రయత్నం చేయొచ్చు. కొత్త ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా, మరమ్మతులు చేయించుకోవాలనుకున్నా, మార్పులు చేయాలన్నా కలిసి వస్తుంది.
భూములు కొనుగోలు చేయడం కానీ, లేదా ల్యాండ్ల ద్వారా ఏదైనా లావాదేవీలు జరపడం కానీ, క్రయ విక్రయాలు జరపడం కానీ, రియల్ ఎస్టేట్ చేయడం కానీ బాగా లాభం కనపడుతోంది. ఈ సంవత్సరం బంగారం యందు, భూముల యందు, వెండి యందు లేదా విలువైనటువంటి వస్తువులు, ఆభరణాల యందు పెట్టే పెట్టుబడులు, వ్యాపారాల యందు పెట్టే పెట్టుబడులు వృద్ధవుతాయి. కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు. ఆరోగ్యం బాగుపడుతుంది. అప్పులు తీర్చగలుగుతారు. కొత్త వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు. అలాగే దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేసుకోగలుగుతారు. స్త్రీలకు కూడా అందరితోటి సఖ్యత ఏర్పడుతుంది. పుట్టిన నుంచి శుభవార్త వింటారు. ఆర్థిక ప్రగతి, ఉద్యోగ ప్రాప్తి కనపడుతుంది. అలాగే వ్యాపారాలు చేసే స్త్రీలకు లాభం కనపడుతుందని చెప్పొచ్చు. కుటుంబంలో సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 6గా కనపడుతోంది మీకు. కలిసొచ్చే వారాలు బుధవారము, శుక్రవారము బాగా కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగు పసుపు రంగు, తెలుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి వాటిని వినియోగించుకోండి. ఈసారి మీ ఇంట్లో ఈరోజు ఈ సంవత్సరం అంతా కూడా మీ ఇంట్లో సప్తశని వారాల వ్రతం చేసుకున్నా, సంకష్టార చతుర్థి వ్రతం చేసుకున్నా చాలా బాగుంటుంది, మీకు అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా అని చెప్పి తెలియజేస్తూ, విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా ఈ వృశ్చిక రాశిలోకి వస్తున్నారు. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 8గా కనపడుతోంది. అయితే చాలా బాగా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. బాగా కష్టపడతారు, తాపత్రయపడతారు. డబ్బులు నిల్వ చేయడానికి, పొదుపు చేయడానికి, ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడానికి, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి చాలా అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే దానికి తగ్గ ఖర్చు కూడా కనపడుతుంది కాబట్టి దుబారా ఖర్చులు తీయకుండా ఉండడం, లేదా ఆదాయ వ్యవహార విషయాలు జాగ్రత్త తీసుకోవడం, ఎవరికైనా డబ్బులు అప్పిచ్చినప్పుడు లేదా వ్యవహారాలు చేసినప్పుడు జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఇక రాజపూజ్యం 2గా కనపడుతోంది, అవమానం 6గా కనపడుతోంది. అంటే మిమ్మల్ని మెచ్చుకుని వాళ్ళు తక్కుతున్నారు, మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు లేదా కిట్టనటువంటి వారు, శత్రువులు బాగా పెరుగుతున్నారు కాబట్టి అందరితోటి జాగ్రత్తగా ఉండండి. నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మకండి. అందరితోటి కూడా జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం. ఇక ఈ సంవత్సరం ఏంటంటే కనుక సామాన్యంగా అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి కాబట్టి ప్రైవేటు ఉద్యోగస్తులకు ఉద్యోగ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఉద్యోగాభివృద్ధి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి స్థాన బదిలీలు, స్థానచలనాలతో పాటుగా ప్రమోషన్లు పొందగలుగుతారు. అలాగే ఎవరికైతే ఉద్యోగాలు పోయి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వస్తాయి. లేదా ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళకి ఉద్యోగ లాభాలు, విదేశాల్లో ఉద్యోగాల ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగ లాభాలు, ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. గృహయోగం కనపడుతోంది. వీసాలు మంజూరు అవుతాయని చెప్పొచ్చు. విద్యార్థులు కూడా చదవాలన్న తపన బాగా పెరుగుతుంది. అలాగే పోటీతత్వంతో ప్రయత్నాలు చేస్తారు. పోటీ పరీక్షలు విజయం పొందగలుగుతారు. క్రీడలలో కూడా బాగా రాణిస్తారని చెప్పొచ్చు విద్యార్థులు. వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. నష్టాలు భర్తీ అవుతాయని చెప్పొచ్చు. వ్యాపారంలో ఆన్లైన్ పరమైనటువంటి వ్యాపారాలు కానీ, లేదా అనేక రకాల వ్యాపారాల ద్వారా ముందడుగు వేయడం కానీ, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం కానీ బాగా లాభిస్తుందని చెప్పొచ్చు. ఈ సంవత్సరం వ్యవసాయదారులకి పంట లాభాలు కనపడుతూ ఉన్నాయి. 2 పంటల యందు కూడా విశేష ధర ప్రాప్తి, లాభం కనపడుతుందని చెప్పొచ్చు. మార్పులు అనుకూలిస్తాయని చెప్పొచ్చు. ప్రభుత్వపరమైనటువంటి పథకాలు, సబ్సిడీలు పొందగలుగుతారు వ్యవసాయదారులు. కళాకారులకి ఈ సంవత్సరం సన్మానాలు, అవార్డులతో పాటుగా మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పొచ్చు. అలాగే రిలీజ్ అయినటువంటి సినిమాలు కానీ, వెబ్ సిరీస్లు కానీ, సీరియల్స్లో కానీ, లేదా యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లో కానీ మంచి విజయం పొందగలుగుతారని చెప్పొచ్చు. చక్కని ఆర్థిక ప్రగతిని పొందగలుగుతారు. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం పదవులు కనపడుతున్నాయి. ఎలక్షన్స్లో ఎవరన్నా పాల్గొంటే కనుక మంచి మెజారిటీతోటి చక్కగా మీకు రాజకీయపరమైన పదవులు లభించే అవకాశం కనపడుతుంది. పై అధికారులు బాగా మెచ్చుకుంటారు. ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు. ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్య చికాకులు, గొడవలు తగ్గుతాయని చెప్పొచ్చు. అండర్స్టాండింగ్ తోటి ఉంటారు. దూరమైనటువంటి వాళ్ళు దగ్గర అవుతారు. విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలిసే అవకాశం కనపడుతుంది. వివాహాల కోసం ప్రయత్నం చేసే వారికి వివాహ యోగ్యత, అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతాన ప్రాప్తితో పాటుగా విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి వీసాలు మంజూరయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. నూతన గృహయోగం కనపడుతోంది. గృహం కట్టడం కానీ, కొనడం కానీ కలిసి వస్తుంది. క్రయ విక్రయాలు లాభిస్తాయి. భూములు కొనడం కానీ, అమ్మడం కానీ లబ్ధి కలుగుతుందని చెప్పొచ్చు. కొత్త భూములు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం విశేషంగా వ్యాపారాల యందు పెట్టుబడులు పెట్టినా, విశేషంగా ఫిక్స్డ్ డిపాజిట్లు, పాలసీలు చేసుకున్న బాగా లాభాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే బంగారం యందు, వెండి యందు, భూముల యందు పెట్టే పెట్టుబడులు వృద్ధి అవుతాయి. షేర్లు, ట్రేడింగ్లో పెట్టిన డబ్బులు నష్టపోతారు. జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం కోర్టు సమస్యలు లేదా ఆర్థిక ఇబ్బందులు కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా చాలా శాతం ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు. ఈ సంవత్సరం ఆరోగ్యం విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. దీర్ఘకాలిక రోగాలు, అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంది. అప్పుల బాధ నుంచి బయటపడడానికి బాగా కృషి చేస్తారు. చాలా శాతం రుణాలు తీర్చగలుగుతారు. నూతన వాహనాలు కొనుగోలు చేయడం కానీ, వాహనాలు మార్చడం కానీ కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు కానీ, తీర్థయాత్రలు కానీ, కుటుంబంతో కలిపి చేసే ప్రయాణాలు కానీ మీకు సంతోషాన్ని ఇస్తాయని చెప్పొచ్చు. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 9, 5గా కనపడుతుంది. కలిసి వచ్చే వారాలు సోమవారము, గురువారము, మంగళవారం మీకు బాగా కలిసి వస్తున్నాయి. అలాగే కలిసి వచ్చేటటువంటి రంగు కాషాయం రంగు మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి వీటిని వినియోగించుకోండి. ప్రతి సోమవారము కూడా 16 సోమవారాలు వ్రతం చేసుకోవడం కానీ, లేదా సంకష్టార చతుర్థి వ్రతం చేసుకోవడం కానీ, లేదా ఇంట్లో ప్రతి ఏకాదశి రోజు, పౌర్ణమి రోజు, లేదా ఈ యొక్క రవి సంక్రమ దినం రోజు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు,
ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు కూడా ధనుసు రాశిలోకి వస్తారు. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఆదాయం 14గా కనపడుతోంది, వ్యయం 11గా కనపడుతోంది. అయితే డబ్బు విపరీతంగా సంపాదించే ప్రయత్నం చేసుకోగలుగుతారు, కానీ ఖర్చు కూడా విపరీతంగా కనపడుతోంది. కుటుంబ సమస్యల వల్ల కానీ, అనారోగ్య సమస్యల వల్ల కానీ, మెంటల్ టెన్షన్ల వల్ల కానీ, వాహనాలు చెడిపోవడం వల్ల కానీ, నమ్మక ద్రోహాల వల్ల కానీ, లేదా తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేయడం వల్ల కానీ ధన నష్టం ఎక్కువగా కనపడుతోంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం డబ్బు అనేది మీ చేతిలో ఉంటుంది. ఇక రాజపూజ్యం 5గా కనపడుతోంది, అవమానం 6గా కనపడుతోంది. అంటే మిమ్మల్ని మెచ్చుకునే వారు తక్కువగా కనపడుతున్నారు, శత్రువులు ఇబ్బంది పెట్టేవారు, లేదా మీరు బాగా బాగుపడుతుంటే ఏడ్చే వాళ్ళు లేదా ఓర్వలేని వాళ్ళు ఎక్కువైపోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా ఈ సంవత్సరం కొంచెం అర్ధాష్టమ శని ప్రభావం బాగా ఉంది కాబట్టి, గోచార దోషాల ప్రభావం బాగా ఉంది కాబట్టి ఎక్కువగా ప్రతికూలమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఉద్యోగస్తులందరూ జాగ్రత్త తీసుకోవాలి. ఉద్యోగ కార్యాలయాల్లో నష్టం కానీ, ఉద్యోగాలు పోవడం కానీ, మాట జారడం వల్ల, నోరు జారడం వల్ల పై అధికారులతో గొడవలు, తోటి ఉద్యోగస్తులతో సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి ఉద్యోగాలు చేసే చోట చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి, లేదా ప్రమోషన్లు ఆగిపోయే అవకాశం కానీ, లేదా మీకు సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బందులు ఉద్యోగ సమస్యలు ఇరుక్కోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు కూడా ఈ సంవత్సరం ఉద్యోగపరంగా సమస్యలు అధికమవుతున్నాయి, ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలు పోవడం కానీ, పార్ట్ టైం జాబులు చేస్తున్నా సరే డబ్బులు నిలబడకపోవడం కానీ, ఆర్థిక ఇబ్బందుల తలతరం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త తీసుకోవాలి. ఈ సంవత్సరం విద్యార్థులకి అనుకున్న మార్కులు అయితే రావటం లేదు, లేదా శ్రమకు తగ్గ ఫలితాలు లేకపోవడము, మెంటల్ టెన్షన్లు, మానసిక ఒత్తిడి, చదివేటటువంటి సమయంలో ఆరోగ్యం పాడవడం కానీ, పరీక్షా సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం వ్యాపారస్తులకి ఆశించిన మేర ధనప్రాప్తి అయితే కనపడటం లేదు. అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతూ ఉన్నాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది. వ్యవసాయదారులకి ఈ సంవత్సరం బాగా కష్టపడవలసిన అవసరం కనపడుతోంది. ఒక పంట లాభము, ఒక పంట నష్టము కనపడుతోంది. కాబట్టి పండించిన పంటకి సరైన సమయంలో గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి వ్యవసాయదారులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం కళాకారులకి అవమాన పరిస్థితులు కనపడుతున్నాయి. గాసిప్స్ పెరిగిపోవడం కానీ, నిందారోపణలు కానీ, మీకు రావాల్సిన అవకాశాలు వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం కానీ, లేదా సినిమాలు, వెబ్ సిరీస్లు, సీరియల్స్లో సరైనటువంటి ప్రాముఖ్యత లేకపోవడం కానీ కనపడుతోంది. రాజకీయ నాయకులకు ఒత్తిడి బాగా కనపడుతోంది. ప్రత్యర్థుల యొక్క బెడద, ప్రజల్లో వ్యతిరేకత, పదవులు కోల్పోయే అవకాశాలు, ఎలక్షన్స్లో తక్కువ మెజారిటీతోటి అపజయం పాలయ్యే అవకాశాలు కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్య చికాకులు, గొడవలు, మధ్యవర్తుల వల్ల గొడవలు, అనుమానపాలోచనలు కనపడుతున్నాయి. కుటుంబ సమస్యలు అధికం అవుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళందరూ కూడా జాతకాలు పరిశీలించుకుని బలం ఉందో లేదో చూసుకుని ప్రయత్నం చేయడం మంచిది. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. కాకపోతే ట్రీట్మెంట్ల ద్వారా, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ల ద్వారా చేసుకునేటటువంటి సంతాన ప్రయత్నాల విషయంలో మాత్రం కొంచెం మిస్క్యారీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. ఈ సంవత్సరం విదేశాలు వెళ్ళాలనుకునే వారు మాత్రం వాయిదా వేసుకోవడం మంచిది. విదేశీ వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ కనపడుతోంది. ఈ సంవత్సరం ఇల్లు కట్టాలనుకున్న, కొనాలనుకున్న అవకాశం కనపడుతోంది. కాకపోతే ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. బ్యాంకు లోన్లు మంజూరయ్యే విషయాలు ఇబ్బందులు, పర్మిషన్లు వచ్చే సమయంలో ఇబ్బందులు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం భూములు క్రయ విక్రయాలు జరిపేటప్పుడు కానీ, భూములు కొనేటప్పుడు కానీ, లిటిగేషన్లో ఉన్న భూములు కొనడం కానీ అలాంటి ఇబ్బందులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త. నమ్మక ద్రోహులు తప్పుడు పెట్టుబడులు పెట్టిస్తారు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడులు పెట్టకండి. షేర్ల జోలికి, ట్రేడింగ్ జోలికి అస్సలు వెళ్ళకండి. ఈ సంవత్సరం కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు, ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు, అప్పుల బాధల వల్ల ఇబ్బందులు, వాహన ప్రమాదాలు, వాహనాలు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. కొత్త వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా కొంచెం మీ యొక్క స్థాయికి తగ్గ వాహనమే కొనుగోలు చేసుకోవడం మంచిది. అలాగే విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు, కుటుంబంతో కలిపే ప్రయాణాలు మాత్రం చాలా ఆనందాన్ని ఇస్తాయని చెప్పొచ్చు. ఈ సంవత్సరం స్త్రీలకు మానసిక వ్యధ కనపడుతుందని చెప్పొచ్చు. నమ్మక ద్రోహులు పెరుగుతారు, బ్లాక్ మెయిల్స్ గురవడం, రాత్రి ప్రయాణాల్లో ప్రమాదాలు కనపడుతున్నాయి. అలాగే ఇంట్లో ఏదో ముఖ్యంగా అత్తమామలతోటి సమస్యలు కానీ, భర్తతో విభేదాలు కానీ కనపడుతున్నాయి. పొరుగు వారు నిందారోపణలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 3, 8గా కనపడుతోంది. కలిసొచ్చే వారాలు బుధవారము, శుక్రవారము కలిసి వస్తుంది. కలిసి వచ్చేటటువంటి రంగు ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు బాగా కలిసి వస్తుంది. కాబట్టి వాటిని వినియోగించుకోండి. అలాగే ఇంట్లో సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా ఈ మకర రాశిలోకి వస్తారు. కాబట్టి మకర రాశిని చూసుకోండి. ఈ సంవత్సరం మీకు ఆదాయం 2గా కనపడుతోంది, వ్యయం 8గా కనపడుతోంది. అంటే వచ్చిన దానికన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. కాబట్టి జాగ్రత్త. కాకపోతే శుభకార్యాలకి, వాహనాలకి, వ్యాపారాలకి, పిల్లల కోసము లేదా మీ ఇంట్లో కుటుంబ సభ్యుల కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. రాజపూజ్యం 1గా కనపడుతోంది, అవమానం ఏమో 2గా కనపడుతోంది. కాకపోతే పెద్దగా మెచ్చుకునే వాళ్ళు లేరు, అలానే పెద్దగా మిమ్మల్ని తిట్టి వాళ్ళు కూడా సమానంగానే కనపడుతూ ఉన్నారు. కాబట్టి
ప్రజలతో జాగ్రత్త, ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి, మీ పని మీరు చేసుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. ఏదేమైనా కూడా ఈ సంవత్సరం గోచార గ్రహగతులు అనుకూలంగా ఉన్న కారణం చేత అనుకూలమైనటువంటి సత్ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. జీతాలు పెరుగుదల, ఆర్థిక ప్రగతి, అలాగే ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. కొత్త కంపెనీలో ఉద్యోగాల ప్రయత్నాలు చేసే వాళ్ళకి సులువుగా ఉద్యోగాలు రావడం కనపడుతుంది. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కూడా గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు బ్రహ్మాండంగా కనపడుతున్నాయని చెప్పొచ్చు. విదేశాల్లో ఉండే నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు, పార్ట్ టైం జాబులు, ఆర్థిక ప్రగతి కనపడుతుంది. విద్యార్థులకి ఈ సంవత్సరం చదవాలన్న తపన, ప్రాజెక్టు వర్కుల్లో బ్రహ్మాండమైనటువంటి ప్రావీణ్యత సంపాదించుకోవడము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల పట్ల ఆసక్తి, కంప్యూటర్ కోర్సుల పట్ల ఆసక్తితో పాటుగా ప్రయోగాలు చేయగలుగుతారు. అలాగే వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపారపరంగా కొత్త నిర్ణయాలు తీసుకోవడం, వ్యాపారాన్ని విస్తరింపజేయడం, పెట్టుబడులు అనుకూలించడంతో పాటుగా నష్టపోయినటువంటి వ్యాపారాన్ని లాభాల సాటిగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేసి సక్సెస్ అవుతారని చెప్పొచ్చు. ఈ సంవత్సరం వ్యవసాయదారులకి పంట లాభాలు బాగా కనపడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం కళాకారులకి సన్మానాలతో పాటుగా విశేషమైనటువంటి ప్రగతి, అలాగే అందరూ మిమ్మల్ని గుర్తిస్తారని చెప్పొచ్చు. రాజకీయ నాయకులకి రాజకీయ చతురత, ఎవరిని ఎక్కడ నగ్గాలో, ఎవరిని ఏ రకంగా తొక్కాలో బాగా అర్థమవుతుందని చెప్పొచ్చు. పదవులు పొందే అవకాశాలు, ఎలక్షన్స్లో విజయాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు తొక్కుతాయి, ప్రేమానురాగాప్యాయతలు పెరుగుతాయి, విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుస్తారు, ఇంట్లో అందరితోటి సంతోషంగా ఉంటారు. ఎప్పటి నుంచో వివాహం అవ్వక ఆగిపోయిన వాళ్ళందరికీ ఈ సంవత్సరం వివాహ యోగ్యత బాగా కనపడుతోంది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేస్తూ విఫలం చెందిన వారికి ఈ సంవత్సరం సంతాన యోగ్యత, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు లేదా అనేక రకాల మెడిసిన్లు వాడే వారికి ఈ సంవత్సరం సంతాన యోగ్యత కనపడుతుందని చెప్పొచ్చు. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి వీసాలు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ఇల్లు కట్టాలనుకున్న, కొనాలనుకున్న అవకాశాలు, బ్యాంకు లోన్లు మంజూరు అవడాలు కనపడుతున్నాయి. భూములు కొనుగోలు చేయగలుగుతారు, రిజిస్ట్రేషన్ పూర్తవుతాయి, పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశం కనపడుతోంది. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసుల్లో కానీ ఇరుక్కునే అవకాశం ఉంది, జాగ్రత్త. అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, జాగ్రత్త. అనవసరమైన రుణాల వల్ల ధన నష్టం కనపడుతోంది, జాగ్రత్త. వాహనాలు నడిపేటప్పుడు చిన్న ప్రమాదాలనే జాగ్రత్త తీసుకోండి. కాకపోతే కొత్త వాహనాలు కొనడం మాత్రం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం విద్యుత్ వాహనాలు కొనడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ప్రయాణాలు చేసేవారి ప్రయాణాలు చేయాలన్న తపన, ప్రేమికులతోటి లేదా కుటుంబ సభ్యులతోటి లేదా స్నేహితులతోటి చేసే ప్రయాణాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి, సంతోషంగా ఉంటారని చెప్పొచ్చు. ఈ సంవత్సరం స్త్రీలకి కుటుంబ సమస్యలు పరిష్కారము, ఆర్థిక ప్రగతి, ఉద్యోగ ప్రాప్తి కనపడుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత, పిల్లలతో సంతోషము కనపడుతుంది. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 8, 4గా కనపడుతున్నాయి. కలిసి వచ్చే వారాలు బుధవారము, శుక్రవారము బాగా కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగు నలుపు రంగు, ఎరుపు రంగు బాగా కలిసి వస్తుంది కాబట్టి వాటిని వినియోగించుకోండి. అలాగే ఇంట్లో సంకష్టార చతుర్థి వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా ఈ కుంభరాశిలోకి వస్తారు కాబట్టి కుంభరాశిని చూసుకోండి. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8గా కనపడుతోంది. అయితే ఖర్చు విపరీతంగా ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చేదానికన్నా పోయేది ఎక్కువ అవుతోంది. అనవసరమైనటువంటి ఇబ్బందుల్లో గురయ్యే అవకాశాలు, ధన నష్టము, మానసిక అశాంతి, కుటుంబం వల్ల ఖర్చులు లేదా ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా రాజపూజ్యం 4గా కనపడుతోంది, అవమానం 2గా కనపడుతోంది. కాకపోతే ప్రజల యందు గుర్తింపు కానీ, మిమ్మల్ని పొగిడేవారు, ఇష్టపడేవాళ్ళు పెరుగుతారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు, శత్రువులు తగ్గుతున్నారు. కాబట్టి ఏదేమైనా కూడా ప్రజాదరణ, ప్రజల యందు మమేకమయ్యే అవకాశాలు, ప్రజల్లో గుర్తింపు బాగా కనపడుతూ ఉన్నాయి. ఏదేమైనా ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ శని యొక్క ప్రభావం బాగా ఉంది కాబట్టి, ముఖ్యంగా ఏళ్ళాటి శని ప్రభావం బాగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతుందని చెప్పొచ్చు. ఈ సంవత్సరం ఏంటంటే మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి మీకు. ప్రైవేటు ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితాలు లేకపోవడము, మెంటల్ టెన్షన్లు అధికంగా ఉండడము, ఉద్యోగంగా భారంగా కనపడము, ఉద్యోగాలు మారదామంటే సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడము కనపడుతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా ఇబ్బందులు తలెత్తడము, అధికారిక ఒత్తిడి, విజిలెన్స్లో రైడులు జరగడాలు కానీ, ఐటీ ఇబ్బందులు కానీ, ఐటీ దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. నిరుద్యోగులకి చిన్న ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి, పెద్ద ఉద్యోగ అవకాశాలు కనపడలేదు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి నిరాశ, నిస్పృహ కనపడుతోంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగపరంగా సమస్యలు లేదా సరైన అవకాశాలు రాకపోవడము, ఆలస్యంగా ఉద్యోగ అవకాశాలు రావడము లేదా పార్ట్ టైం జాబులు చేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఈ సంవత్సరం విద్యార్థులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా శ్రమకు తగ్గ ఫలితమే కనపడుతోంది. పెద్ద విశేష లాభాలు అయితే కనపడలేదు. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. పోటీతత్వంతో వ్యాపారం చేయండి. మార్జిన్ తక్కువ వేసుకుని వ్యాపారం చేసినట్లయితే మీకు ఈ సంవత్సరం లాభాలు కనపడుతూ ఉన్నాయి. వ్యవసాయదారులకి ఈ సంవత్సరం ఒక పంట లాభము, ఒక పంట నష్టము కనపడుతోంది. గిట్టుబాటు ధర లేకపోవడం ఇబ్బంది కనపడుతోంది, జాగ్రత్త. ఈ సంవత్సరం కళాకారులందరికీ కూడా అనేక రకాల సమస్యలు, మీకు రావాల్సినటువంటి అవకాశాలు వేరే వాళ్ళు తీసుకుపోవడం కానీ, లేదా శ్రమకు తగ్గ గుర్తింపు లేకపోవడము, లేదా సక్సెస్ రేటు తక్కువగా ఉండడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి పదవీ గణం కనపడుతోంది. మీ పదవిని ఎలాగైనా సరే పోగొట్టడానికి చాలా మంది ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని సమస్యలోను, కేసులోను ఇరికించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్త. భార్యాభర్తల మధ్య అనుకోని వివాదాలు, మాట పట్టింపులు, తగాదాలు దూరమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. చిన్న సమస్య పెద్దదై విడాకుల దాకా వెళ్లే పరిస్థితి కనపడుతుంది కాబట్టి
తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసే వారికి ఆలస్యంగా కుదురుతున్నాయి కాబట్టి తత్తు జాగ్రత్త తీసుకోండి. జాతకాలు చూపించుకోండి. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి, నేచురల్గా సంతాన ప్రయత్నం చేసే వారికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆపరేషన్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నార్మల్ డెలివరీ అవకాశం తక్కువగా కనపడుతోంది. ఈ సంవత్సరం విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త. నూతన గృహం కొనడం కానీ కట్టడం కానీ కలిసి వస్తుంది. భూములు యందు పెట్టుబడులు పెడితే లాభం కనపడుతోంది. అలాగే ఈ సంవత్సరం వ్యాపారాల్లో పెట్టే పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయని చెప్పొచ్చు. కాకపోతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం అనుకోని రుణాలు చేయవలసి రావడము, ఆర్థిక ఇబ్బందులు, పాత అప్పులు తీర్చలేక ఇబ్బందులు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు సమయానికి వాటికి బిల్లులు కట్టకపోవడం వల్ల పెనాల్టీలు కనపడుతున్నాయి. వాహనాలు చెడిపోవడం కానీ, వాహనాలు రిపేర్ కానీ ఖర్చులు కనపడుతున్నాయి. వాహనాలు మార్చాలన్నా, కొనాలన్నా, అమ్మాలన్నా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం అనవసరమైన ప్రయాణాలు చేయడం వల్ల ధన నష్టం, కుటుంబ సభ్యులతోటి, ప్రేమించిన వాళ్ళతో సంతోషంగా తిరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. కుటుంబ వివాదాల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఉద్యోగాలు చేసే చోట సమస్యలనే జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 8, 2గా కనపడుతోంది. కలిసి వచ్చే వారాలు బుధవారము, శుక్రవారము బాగా కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగు ఆకుపచ్చ రంగు, నీలం రంగు బాగా కలిసి వస్తుంది కాబట్టి వాటిని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఇంట్లో సప్తశని వారాల వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ చేసుకోవడం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా ఈ మీనరాశిలోకి వస్తారు కాబట్టి మీనరాశిని చూసుకోండి. ఈ సంవత్సరం మీకు ఆదాయం 14గా కనపడుతోంది, వ్యయం 11గా కనపడుతోంది. అంటే డబ్బులు విపరీతంగా వస్తున్నాయి. కానీ వాటిని మీరు సరైన విధానంలో సక్రమంగా వినియోగించుకోకపోవడం వల్ల ఖర్చులు కూడా అలాగే కనపడుతున్నాయి. కుటుంబం వల్ల ఖర్చులు కానీ, అనారోగ్య సమస్యల వల్ల కానీ, శస్త్రచికిత్సల వల్ల కానీ, వాహనాలు చెడిపోవడం వల్ల కానీ, కుటుంబంలో శుభకార్యాల వల్ల కానీ, పిల్లల చదువుల గురించి కానీ అనేక రకాల కారణాల చేత ఖర్చు అయితే విపరీతంగా కనపడుతోంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం మీకు రాజపూజ్యం 7గా కనపడుతోంది, అవమానం 2గా కనపడుతోంది. అంటే మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు చాలా బాగా కనపడుతున్నారు, స్నేహితులు బాగా పెరుగుతారు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది పెరుగుతున్నారు. కాకపోతే మిమ్మల్ని తిట్టేవారు, అవమానించేవారు, కిట్టనటువంటి వాళ్ళు, శత్రువులు తగ్గుతున్నారు కాబట్టి ప్రజల్లో గుర్తింపు, ఆదరణ బాగా పెరుగుతుంది. అలాగే మీరు కూడా ప్రజలకి పరోపకారం చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. అందరితోటికి సంతోషంగా, సామరస్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం జన్మలో ఉన్న కారణం చేత ఎక్కువ తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయవలసిన అవసరం కనపడుతుంది. ఈ సంవత్సరం ఏంటంటే కనుక ఉద్యోగస్తులకి ఉద్యోగ గండాలు, ఉద్యోగ సమస్యలు, ఉద్యోగాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి పై అధికారులతో జాగ్రత్తగా మాట్లాడండి, తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్తగా ఉండండి, తప్పులు చేయకండి లేదా తప్పుడు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ఈ సంవత్సరం గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా అనేక రకాల సమస్యల వల్ల ఉద్యోగ నష్టం కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరో ఒకరు మీ మీద నిందారోపణలు వేయడం కానీ, మిమ్మల్ని ఇరికించడం కానీ చేసే ప్రయత్నాలు ఉన్నాయి. ఈ సంవత్సరం నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు, దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి. ఖాళీగా ఉండడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కూడా ఆలస్యంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. లేదా పార్ట్ టైం జాబులు చేసేవాళ్ళు కూడా జాబులు మారవలసిన అవసరం కనపడుతోంది. విద్యార్థులకి శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, పరీక్షల్లో టెన్షన్ పడడము, సరైనటువంటి విద్యా అవకాశాలు లేకపోవడం ఇబ్బంది కనపడుతుందని చెప్పొచ్చు. లేక బద్ధకము, లేజినెస్ బాగా పెరగడం, చెడు స్నేహితులు, ప్రేమ వ్యవహారాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఈ సంవత్సరం వ్యాపారస్తులకి ఆశించిన మేర ధనప్రాప్తి అయితే కనపడటం లేదు. మొండి బకాయిలు, రుణాలు, అప్పులు పెరిగిపోయే అవకాశం కనపడుతోంది. అరువులు, అప్పులు మాత్రం అసలు ఇవ్వకండి. వ్యాపార మార్పులు చేసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి. ఎవరిని నమ్మకండి. ఈ సంవత్సరం వ్యవసాయదారులకి అంతంత మాత్రమే వ్యవసాయ లాభాలే కనపడుతూ ఉన్నాయి. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వాణిజ్య పంటల పట్ల లాభం ఉంది కాబట్టి వాటిని పండించే ప్రయత్నం చేయండి. కళాకారులకి ఈ సంవత్సరం అనుకోని వివాదాలు, తలకాయ నొప్పులు, చికాకులు కనపడుతున్నాయి. ప్రాజెక్టుల మధ్యలో ఆగిపోవడం కానీ, రావాల్సిన డబ్బులు చేతికి అందకపోవడం వల్ల కానీ, రాజకీయ నాయకులకి రాజకీయ గండాలు కనపడుతూ ఉన్నాయి. ప్రత్యర్థులు కుళ్ళు కుతంత్రాలు బాగా నటిస్తారని చెప్పొచ్చు. అలాగే ప్రజల్లో వ్యతిరేకత కనపడుతోందని చెప్పొచ్చు. శ్రమకు తగ్గ ఫలితం లేదు. ఎలక్షన్స్లో తక్కువ మెజారిటీతో విజయం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య చికాకులు, గొడవలు, మనస్పర్ధలతో పాటుగా విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోండి. మిస్అండర్స్టాండింగ్లు ఉంటే కనుక కూర్చుని చర్చించుకోండి. ప్రేమికుల మధ్య గొడవలు, బ్రేకప్స్, విడిపోయే అవకాశాలు, దూరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఆలస్యంగా వివాహాలు కుదరడం కానీ, ఈ సంవత్సరం సంతానం కోసం ప్రయత్నం చేసేవారు జాగ్రత్త, ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు జాగ్రత్త, కొంచెం మిస్క్యారీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం విదేశాలు వెళ్ళాలనుకున్న వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశం కనపడుతుంది. గృహం కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా ఆర్థిక రుణభారం బాగా పెరిగిపోతుంది. ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం భూములు కొనేటప్పుడు, అమ్మేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం పెట్టుబడులు పెట్టేటప్పుడు, షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. తీవ్ర ధన నష్టం కనపడుతుంది కాబట్టి జాగ్రత్త. ఈ సంవత్సరం కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసుల్లో కానీ ఇరుక్కునే అవకాశం ఉంది కాబట్టి గొడవల జోలికి వెళ్ళకండి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. దీర్ఘకాలిక రోగాలు, శస్త్రచికిత్స అవకాశాలు, వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి కాబట్టి ఈ సంవత్సరం అప్పులు తీసుకోవడం కానీ, అప్పులు ఎవరికైనా ఇవ్వడం కానీ రెండూ కలిసి రావట్లేదు కాబట్టి వాటి జోలికి వెళ్ళకండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. కొత్త వాహనాలు కొనుగోలు చేసినప్పుడు కూడా
మీ స్థాయికి తగ్గ వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 7గా కనపడుతోంది. కలిసి వచ్చే వారాలు గురువారము, సోమవారము కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగు నీలం రంగు, పసుపు రంగు కలిసి వస్తుంది కాబట్టి వాటిని వినియోగించుకోండి. అలాగే ప్రతి ఇంట్లో సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్ట చతుర్థి వ్రతం కానీ, లేదా 16 సోమవారాల వ్రతం కానీ చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మీకు ఇలాంటి సమస్య నుంచి బయటపడగలుగుతారు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.